అయ్యో, ఎందుకు ఈయన నైట్ కాల్ చేస్తున్నారు? హలో, నేను సూరజ్ని, కళ్యాణి వాళ్ళ నాన్న. తెలుస్తోంది. సారీ, నైట్ టైం కాల్ చేస్తున్నాను అని తప్పుగా అనుకోకండి. మీటింగ్ పూర్తయి ఇప్పుడే ఫ్రీ అయ్యాను. కళ్యాణితో కొంచెం మాట్లాడి నిద్రపోదామని. ఫోన్ తనకిస్తారా అండి? హలో, హలో, ఫోన్ కళ్యాణికి ఇస్తారా అని. ఒక్క నిమిషం, ఇప్పుడే ఇస్తాను. కళ్యాణి, నాన్న కళ్యాణి, రే నాన్న కాల్ చేశారు, లే. అయ్యో కళ్యాణి, లే నాన్న. కళ్యాణి ప్లీజ్ లే నాన్న. సారీ సార్, తను బాగా నిద్రపోతుంది, లేపినా లేవట్లేదు. ఇంత త్వరగా నిద్రపోయిందా? ఓకే ఓకే, నిద్రపోనివ్వండి. నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. ఓకే, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. అయ్యో కళ్యాణి, నాకు పిచ్చెక్కేలా చేస్తున్నావు. కలవట్లేదేంటి? ఇదెక్కడిదిరా? ఇది మీ కొత్త అమ్మాయిదమ్మా. సరే గాని తనంటే నీకిష్టం ఉండదు, తను తీసుకొచ్చిన దాంతో ఆడుకుంటావు కదా. దీన్ని ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఇగో తీసుకోండి. చెప్పు సీతారా. నేను కాసేపు ముందు కాల్ చేశాను, మీరు ఎత్తలేదు. నేను కిచెన్లో ఉన్నాను, నాకు వినిపించలేదులే. అయ్యో, కాసేపు ముందు సూరజ్ సార్ కాల్ చేశారు, కళ్యాణితో మాట్లాడాలని చెప్పి. అందుకు నువ్వేమన్నావు? కళ్యాణి ఈరోజు అక్కడే ఉంటుందని మీరు చెప్పారు కాబట్టి నేను ఒక అబద్ధం చెప్పి ఏమార్చాను. తను బాగా నిద్రపోతుందని. మంచి పని చేసావు. మళ్ళీ చేస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి. నేనేం చేయగలను? నిజం చెప్పలేను కదా. పొద్దున్న కాల్ చేస్తానని చెప్పి ఆయన కాల్ కట్ చేశారు. ఉదయం కాల్ చేస్తారా? నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. లేకపోతే ఒక పని చేద్దాం, నేను పొద్దున్న అక్కడికి వస్తాను. ఆయన నాకు చేయడానికి ముందు మనమే కళ్ళుతో ఆయనకు చేయిద్దాం. అది నీకు ప్రాబ్లం అవుతుందేమో. ఒక దొంగాటలో ఇరుక్కున్నానుగా, ఇక ఏం జరిగినా చూసుకోవాలి. అయితే ఓకే, రేపు పొద్దున్న వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవరి గురించి అమ్మా మాట్లాడుతున్నారు? అది నీకు అనవసరం, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు చెప్పు. పింక్. PINK. 1 ONE. E. డాంకీ. అరే సర్లే, అది పర్వాలేదు, మళ్ళీ ఆడదాం. ఓకే. రెడ్. RED. 1 ONE. 1.
ఇప్పుడు నేను ఓకే 7. మంకీ మ్, ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు, నిద్రపోలేదా? టీచర్ అమ్మ వచ్చాక పడుకుందాం అనుకున్నాం. మ్, కాస్త జరిగి కూర్చో. నువ్వు ఇలారా మీ ఇంట్లో ఇలారా. ఎప్పుడు నిద్రపోతావు? అలా కరెక్ట్ టైం అంతా ఏం లేదు. కొన్నిసార్లు నైట్ 1 గంట కూడా అవుతుంది. గేమ్ ఆడుకుంటూ ఉంటాను. నానొచ్చి తిట్టాకే నిద్రపోతాను. ఇలా లేటుగా నిద్రపోతే కళ్ళు పాడవుతాయి. చిన్నప్పుడే కళ్ళద్దాలు వేసుకోవాల్సి వస్తుంది. ఈ పిల్ల ఎక్కడ పడుకోబోతుందా? అందుకేగా తనొచ్చింది. ఈ కట్టెల్లో నువ్వు పడుకోకూడదు. తీసుకెళ్ళిపోండి. విను, కాస్త నోరు మూసుకుంటావా? ఎవరిని అడిగి ఈ పిల్ల నా కట్టెల్లో పడుకుంటోంది? రా కళ్యాణి, పక్కన రూమ్ లో వెళ్ళి పడుకుందాం. నేను టీచర్ అమ్మతోనే పడుకుంటాను. ఇది మా అమ్మ. నువ్వు అక్కడికి వెళ్ళిపో. నువ్వు కావాలంటే వెళ్ళి పడుకో. నేను టీచర్ అమ్మతోనే పడుకుంటాను. మర్యాదగా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తావా లేదా? రే విను, ఊరికే పట్టుబట్టకు. కళ్యాణిని ఇక్కడే పడుకొని మనం నలుగురం అడ్జస్ట్ చేసుకుని పడుకుందాం. ఏమక్కర్లేదు. ఈ అమ్మాయి మనతో పడుకో అక్కర్లేదు. అది నువ్వేనా డిసైడ్ అయ్యేది? టీచర్ అమ్మ, మనం కలిసే పడుకోవాలి. అమ్మా, మర్యాదగా ఈ పిల్లని పంపించేయండి. విను, అమ్మ చెప్తోంది కదా, నువ్వు కూడా ఇక్కడికే వచ్చి పడుకో. నేను ఇక్కడ పడుకోను. విను, ఎక్కడికి వెళుతున్నావు? మీరు ముగ్గురు మాత్రం పడుకోండి. నేను ఇక్కడ పడుకోవట్లేదు, వెళ్తున్నా. రే, నువ్వేదొకటి చేసి తన్ని భయపెట్టాలి. తను ఇక్కడికి రాదు. ఆ పిల్లని ఇక్కడి నుంచి గెంటేయాలి. ఖచ్చితంగా గెంటేయాలి. టీ తాగండి అత్తయ్య. బాలా, ఎవరింటి బిడ్డని ఇక్కడికి తెచ్చి ఉంచుకున్నావు నువ్వు? అది ఇక్కడికి నా ఫ్రెండ్ ప్రీతి వస్తుంది కదా, వాళ్ళ అన్నయ్య కూతురు కళ్యాణి. పేరు అడ్రస్సు నాకు తెలుసు. ఇక్కడ ఎందరో పిల్లలు చదవడానికి వస్తున్నారు. ఎవరి మీద లేని ప్రేమ ఈ పిల్ల మీద మాత్రమే ఎందుకు చూపిస్తున్నావో తెలియడం లేదు. ఆ అమ్మ లేని బిడ్డ. ఆ కొరత నువ్వు తీర్చగలవా? అనాథ పిల్లలైతే నువ్వు చూపించే ప్రేమ అర్థం చేసుకుంటారు. ఇది ఎంతో గొప్పింటి పిల్ల. ఆ పిల్లకి తల్లి మాత్రమే లేదు, అందరూ ఉన్నారుగా. ఒక్కరోజు ఇక్కడే ఉండాలని ఆశపడింది. అందువల్లే నేను ఇది తప్పని నేను చెప్పట్లేదమ్మా. మన ఇంట్లో ఉండేందుకు ఆ పిల్లకి ఎలాంటి చుట్టరికం లేదు. ఆ పిల్ల మన ఇంట్లో ఉంటే దానికి ఏదైనా కష్టం వచ్చిందంటే దానికి ఎవరు బాధ్యులు? డబ్బు గల్ల అమ్మాయిని తీసుకొచ్చి ట్యూషన్ చెప్పి దాన్ని మోసగించి ఏదో చేశారని ఊరంతా చెప్పుకుంటారమ్మా. అలాంటిది ఏదైనా జరిగిందనుకో వాళ్ళందరూ నిన్ను ఆడిపోసుకుంటారు. అప్పుడు ఈ ప్రేమ నీ కనికరం ఎవరు పట్టించుకోరు. కళ్యాణి ఈరోజు వెళ్ళిపోతుంది. వెళ్ళటం రావటం సమస్య కాదు, ఇక్కడ ఉండటమే సమస్య. మనకి చుట్టాలో పక్కాలో అయితే ఈ ఇంట్లో ఉండొచ్చు. అది ఆడపిల్ల. ఏదైనా జరగరాంది జరిగితే రేపు ఆ కష్టం జీవితాంతం అనుభవించాలి. ఇలాంటి పని ఏదైనా చేసే ముందు నువ్వు 2-3 సార్లు ఆలోచించు. నీకు నువ్వే గోతులో పడకు.
కళ్యాణి లే, కళ్యాణి నిద్రలే, కళ్యాణి లేవమంటున్నాను కదా, టైం 7 గంటలైంది. లే కళ్యాణి లే. వెళ్ళు, ఇంకా కాసేపు పడుకుంటాను. ఇంకా నిద్రపోతే టైర్డ్ అయిపోతుంది. లే కళ్యాణి. ఇంత పొద్దున్నే లెగిసి ఎక్కడికి వెళ్తాము? అలాగే నువ్వు నిద్రపోవద్దు, ముందు లే. లే. అరే ఇదేంటి నాకు? పొద్దున్నే లేవడం ఇబ్బందా? ఇక నిద్రపోవద్దు, వచ్చి బ్రష్ చేసుకొని ముఖం కడుక్కో. నేను ఇంకా కాసేపు పడుకుంటాను. ఇంట్లో ఉన్నా కూడా ఉదయమే లేపేస్తారు. ఇక్కడ అలా చేయరనుకోనే నేను వచ్చాను. నేను ప్రతిరోజు పొద్దున 5 గంటలకు లేస్తాను. లీవ్ రోజుల్లో మాత్రం 6 గంటల వరకు పడుకొని అమ్మ చెప్పింది. అయినా 5 గంటలకే లేస్తాను. నువ్వు ఎప్పుడు కావాలన్నా లేకు, కానీ అలాగే నన్ను కూడా చేయమని చెప్పకు. నాకు నిజంగా నిద్రగా వస్తుంది. కాసేపు పడుకుంటాను. అరే ఇదేం చేస్తోంది? నువ్వు ముందు లే. ఏంటి అఖిల, ఏమైంది? అమ్మ ఈ కళ్యాణి లేవడం లేదు. నువ్వు ఎందుకమ్మా ఇప్పుడు తనని లేపుతున్నావు? లేచి కూర్చుంది, ఇదిగో మళ్ళీ పడుకుని పోయింది. టీచర్ అమ్మా, ఆ అఖిలాన్ని వెళ్ళమని చెప్పండి. నేను ఇంకా కాసేపు పడుకుంటాను. కళ్యాణి వాళ్ళ ఇంట్లో లేటుగానే లేస్తుంది. నువ్వు తనని డిస్టర్బ్ చెయ్యొద్దు. మన ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు కళ్యాణి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ అయినా మార్చాలి కదమ్మా. నిద్ర, ఆహార అలవాట్లు ఒక్క రోజులో మార్చడం కుదరదమ్మా. అవన్నీ నెమ్మదిగానే మారుతుంది. అసలు దానికి మనం ప్రయత్నించాలి కదా. నువ్వు ట్రై చేసి ఓడిపోవద్దు. చూద్దాం. ఉమ్. కళ్యాణి లే, ముందు నువ్వు లే. లే కళ్యాణి లే. ఉదయమే మమ్మల్ని లేపదామని వచ్చావా? అక్కడ ఉండలేకే వచ్చేసాను. నేను అబద్ధాలు చెప్పలేకపోతున్నా. పొద్దున్న 2 సార్లు ఆయన కాల్ చేసేశారు. అటెండ్ చేస్తే కళ్ళుని మాట్లాడించమంటారని భయపడ్డాను. త్వరగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసాను. నెక్స్ట్ కాల్కి ముందు ఇక్కడికి రావాలనే వచ్చేసాను. నిన్ను ప్రాబ్లంలో ఇరికించినట్టున్నాను. ఇది ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని అనుకోలేదక్క. నేను ఆయన ఎదురుగా రాకూడదు అనుకున్నాను. నేనిలా ఎటువంటి పరిస్థితిలో ఉన్నానని సూరజ్కి తెలియకూడదు. ఆ తర్వాత నేనెందుకు ఇలా చేస్తున్నానో నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. మనం ఇలా చేస్తూ ఉంటే ఇది చాలా పెద్ద సమస్య అవుతుందక్క. ఇప్పుడే తనతో చెప్పేద్దాం. చెప్తే ఎందుకు నేను ఇలా అబద్ధం చెప్పానని ఆయన ఆలోచిస్తారుగా. కళ్యాణితో ప్రేమగా ఉండి దాని ద్వారా ఏదో ట్రై చేస్తున్నానని ఆయన తప్పుగా అనుకుంటే, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఇలాగే కొంతకాలం గడిపేద్దామని నాకు అనిపిస్తోంది. అది అయిపోయిందా? నాకొక ఇన్కమ్ వచ్చే ఉద్యోగం దొరికేంత వరకే ఈ ప్రాబ్లం. ఆ తర్వాత ఈ ట్యూషన్లు చెప్పడం ఆపేయాలి. అలా ఆపేటప్పుడు కళ్యాణి కూడా ట్యూషన్కి రాకుండా ఆపాలి. మీరది చేయగలరా అక్క? నేను చూస్తున్నప్పుడు అమ్మా కూతుర్లో లేకపోతే అంతకంటే గొప్ప బంధం మీ మధ్య ఉందనిపిస్తోంది. మీరిద్దరూ దాన్ని విసిరేసి త్వరగా విడిపోగలరని నాకు అనిపించట్లేదు. అమ్మా కళ్యాణి లేచింది. లేచిందా? అయితే సూరజ్ సార్ కాల్ చేయడానికి ముందు మనమే ఆయన కాల్ చేద్దాం. పని అయిపోతే నెమ్మదిగా ఉంటుంది. లోపలికి రా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కాల్ని నేను ఇప్పుడే చూశాను. నేను ఉదయం లేవగానే కాల్ చేశాను. కళ్యాణి లేచిందా? లేచింది సార్. ఎదిగో ఇస్తాను. కళ్యాణి, నాన్న. నాన్నా, కళ్యాణి, అంతా బాగుందా అమ్మా? ఎలాంటి సమస్య లేదు. సంతోషంగా ఉన్నాను. నువ్వు హ్యాపీనే. మిగతా వాళ్ళ గురించి అడిగాను.
ఇక్కడ చాలా క్లోజ్ గా ఉన్నావు. ఇంటికి తిరిగి ఎప్పుడు వెళ్తావు? లీవే కదా నాన్న, 2 రోజుల తర్వాత వెళ్తాను. ఇది బాగుంది. ఒకరోజు పర్మిషన్ ఇస్తే దాన్ని 3 చేద్దాం అనుకుంటున్నావా? ప్లీజ్ నాన్న, ఇక్కడ చాలా బాగుంది. అక్కడికి వెళ్తే నాతో ఆడుకోవడానికి ఎవరూ లేరు. వద్దొద్దు. మళ్ళీ నువ్వు రావాలి అంటే ప్రీతి అంటూ వచ్చినప్పుడు వెళ్ళిపో. అంతేకాకుండా వచ్చినప్పుడు ఎలా సంతోషంగా వచ్చావో అలాగే వెళ్ళు. మ్మ్, సరే నాన్న, వెయిట్ చేయండి. నేను టీచర్ అమ్మకి ఇస్తాను. టీచర్ అమ్మ, మాట్లాడండి. నేను ఇక్కడికి వచ్చాక ఎలా మారిపోయానని నాన్న కూడా తెలుసుకోనివ్వండి. నానా, నేను టీచర్ అమ్మకి ఇస్తున్నాను. ఇదిగోండి టీచర్ అమ్మ. కళ్యాణి, నాకు అర్జెంట్ కాల్ వస్తోంది. పట్టుకోండి టీచర్. హలో కళ్యాణి. నిన్నే పిలుస్తున్నారు. ఏంటి నానా? నాకు వేరే కాల్ వస్తోంది. నేను సాయంత్రం కాల్ చేస్తాను. సరే నానా. నాన్నకి వేరొక కాల్ వచ్చింది. పర్వాలేదు, నాన్న బిజీగా ఉన్నారు కదా. కళ్యాణి రా రా. మీ నంబర్ ఇవ్వడమే అక్క మంచిది. కళ్యాణి వాళ్ళ ఇంటి నుంచి నా నంబర్కే చేస్తారు. అదే నెంబర్ సూరజ్ సార్ కూడా ఇవ్వండి. నాకే టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు నీ గొంతు సూరజ్కి బాగా తెలుసు, వెంటనే మార్చలేం కదా. ఏదేవైనా కొద్ది రోజులు ఇలాగే పోనివ్వు. మరో దారి లేదనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు సుధా టీచర్లా నువ్వు నటించాలి. ఇక్కడ అందరూ పొద్దున్న టీయే తాగుతాం, అందుకని నీకు టీ తీసుకొచ్చాను. అఖిలకి లేదా? నేనెప్పుడో తాగేశాను. ఇప్పుడు టైం ఎంతైందనుకుంటున్నావు? నేను పొద్దున్నే 5 గంటలకు లేస్తాను. 5ంటికా? నాకు స్కూల్ ఉంటేనే 7:30కే లెగుస్తాను. సాటర్డే సండే అయితే 9కే లెగుస్తాను. పొద్దున్నే లేచి చదివితే ఎప్పుడూ గుర్తుంటుందని అంటారు. ఇక నుంచి నువ్వు 5 గంటలకు లేచి చూడు. ట్రై చేస్తాను. బ్రష్ షీట్ ఇవ్వు, నేను తీసుకువెళ్ళి పెడతాను. నువ్వు టీ తాగు. ఇదిగో టవల్, ముఖం ఇది తుడుచుకో. మీరు యూజ్ చేసేదే కదా? ఇది నీకోసం అమ్మ స్పెషల్ గా వాష్ చేసి పెట్టింది. ఇదిగో. నువ్వెప్పుడు స్నానం చేస్తావు? కాసేపు తర్వాత చేస్తాను. ఇప్పుడు నాకు చలేస్తుంది. నీకు వేడి నీళ్ళు పెట్టిస్తాను. వేడి నీళ్ళు అయినా కూడా కాసేపు తర్వాత చేస్తాను. అయితే నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. తర్వాత అమ్మ కిచెన్ లో ఉంది. ఏదైనా కావాలంటే నువ్వు అమ్మని పిలు. నాకు ఒక అవసరం లేదు. మిమ్మల్ని ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని ప్రీతి అత్తయ్య చెప్పారు నా దగ్గర. నువ్వు ఇక్కడికి రావడం మాకు సంతోషమే. నీకేమైనా కష్టంగా ఉంటుందానే నాకు అమ్మకి భయం. అదంతా వద్దు, నేను ఇంట్లో ఒకదాన్నే కదా. ఓకే ఓకే ఓకే, నేను స్నానం చేసి త్వరగా వచ్చేస్తాను.
ఎందుకిలా నువ్వు కింద పడిపోతున్నావు? ఇంకా నువ్వు పెద్దగా అయ్యాక పోనిచ్చచ్చు కదా. నాకు బాగా వచ్చు. బాగా కింద పడిపోవడం తెలుసు. నేను చాలా బాగా నడుపుతాను, చూస్తావా? నువ్వు ముందు చదువుకో, నువ్వు కిందకి దిగు, నీ ఎలా పోనిచ్చలో చూపిస్తాను. సైకిల్ నడపడానికే కదా, అక్కర్లేదులే. దీనికంటే మంచి సైకిల్ నా ఇంట్లో ఉంది. ఇలాంటి సైకిల్ కాదు, నాది గేర్ సైకిల్. అయితే నువ్వు దాని వల్ల నడుపుకోపో. నేనది చాలా బాగా డ్రైవ్ చేస్తాను, అందుకే నీకు నేర్పిస్తానని అంటున్నాను. వద్దు, నాన్న దగ్గర చెప్తే ఇంతకంటే ఒక మంచి సైకిల్ నీకు కొనిస్తారు. నాకు నీ సైకిల్ ఏం అక్కర్లేదు, నాకు ఈ సైకిలే చాలు. నువ్వు ఎప్పుడు నన్ను రావే పోవే అనే కదా పిలుస్తున్నావు. నేను నీకంటే పెద్దదాన్ని, నువ్వు నన్ను అక్క అని పిలవాలి. ఏంటి అక్కవా? నేను నిన్ను అలాగే పిలుస్తాను. టీచర్ అమ్మ దగ్గరికి వెళ్ళి నిన్ను అక్క అని పిలిపించడం నాకు బాగా తెలుసు. ఆగవే, అది మా అమ్మ. ఇప్పుడు నాకు కూడా అమ్మనే. నేను మొదటిసారిగా ఇలా నవ్వేది చూస్తున్నాను. మీరు చెప్పింది నిజమే అనుకుంటా అక్క. అక్కనా? ఆ, అలా పిలవమనే కదా చెప్పారు. హా, అవును. అలా మర్యాదగా నన్ను అక్క అని పిలువు. పిలుస్తాను, అలాగే పిలుస్తాను. నాకు నాన్న కావాలి, మీకు అమ్మ కావాలని చెప్పారు కదా, నాకు ఓకే. నిజంగానా? నిజంగా. నాన్న ముంబైకి వెళ్ళారు, రాగానే ఇది చెప్తాను. అంతలోకి నువ్వు టీచర్ అమ్మని ఎలాగైనా ఒప్పించాలి. అయితే అఖిలకు కూడా చెప్తాను. ఇలా చూడండి, తర్వాత చెప్తే చాలు. నేను రేపు వచ్చేటప్పుడు గియర్ ఉన్న సైకిల్ ని తీసుకొస్తాను. అంటే నేను నీకు అక్క, నీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. ఏం గిఫ్ట్? రండి. అఖిలాన్ని కూడా తీసుకెళ్దాం. వద్దొద్దు, అక్క అమ్మతో చెప్పేస్తుంది, మరి అమ్మ తిడుతుంది. మరి అప్పుడు మనం పీకాక్ గుడ్లని చూడడానికి వెళ్ళలేం. ఎవ్వరికీ తెలియక్కర్లేదు, మనం మాత్రం వెళ్ళేసొద్దాం.